ఈరోజు దేవుని వాక్యం పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 19వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనము వరకు. అంతటి యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా రక్షణ పొందగలవాడు ఎవడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకేమి లాభమగును, మాకేమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలీయులు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరీమణులను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతివాడు నూరంతలు పొంది నిత్యజీవమునకు వారసుడుగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.